మాది జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. జి ఆనందరావు. మహిమ ప్రవేశము మా ఛానల్. నా ఫోన్ నెంబర్ 9959918375. ప్రభువు ప్రకటన గ్రంథాన్ని బోధించమని చెప్తున్నారు. 7 సంఘంలో, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘంలో రెండో సంఘం స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘము చరిత్ర చిన్నాసియాలోని అమ్మోనియా నగరములన్నిటిలో ముఖ్య పట్టణము, సముద్రం తీరమందలి వ్యాపార కేంద్రము. అమ్మోనియా నగరములన్నిటిలోని ముఖ్య పట్టణం, సముద్ర తీరమందలి వ్యాపార కేంద్రం. సముద్రం పక్కన ఈ అయోనియా నగరం అనేది ఉన్నది. అది ముఖ్య పట్టణం. ఇందు 34 ప్రజలు యూదులు. వీరు పలుకుబడి విశేషముగా నుండుట బట్టి అక్కడ ఎక్కువ 3.5 అంటే 75% యూదులు ఉండుట బట్టి అక్కడ ఎక్కువ యూదులు ఉన్నారు. 75%. వారు రోమా చక్రవర్తులు ప్రేరేపించి క్రైస్తవుల్ని హింసం పాలు చేసేది. ఈ రోమా చక్రవర్తి ఈ క్రైస్తవులైన యూదుల్ని చిత్రహింసలు చేశారు. వారి బిషప్ పొలికర్పును క్రీస్తు శకము 168 హతమార్చిరి. బిషప్ అని పోలి కర్పూల్ అని పేరు. క్రీస్తు శకము 168 హతమార్చిరి, చంపేశారు. ఇది యోహాను పత్రిక పంపబడిన స్థలము. యోహాను రాసి పత్రిక పంపబడ్డ స్థలమది. నేటి వరకు వృద్ధి పొందిన పట్టణం. అది క్రమేపణంగా వృద్ధి పొందుతుంది. కనుక పట్టణములన్నిటిలో బహు సౌందర్యమైనది, అందమైనది, సౌందర్యమైనది. కనుకని ఇది ఆసియా యొక్క ఆభరణం. ఆసియాలోని ఒక మంచి పేరు పొందిన ఆభరణం లాంటిది. మకుటము పుష్పరాజుని పేరు పడినది. మకుటము పుష్పరాజుని పేరు పడినది. స్మరణ అన్నమాటకు చేదు అని అర్థం. చేదు అనగా శ్రమలు, బాధలు, కష్టాలని అర్థం. ఇందు క్రైస్తవ సంఘము పొందిన శ్రమలు అత్యధికమైనవి. ఈ స్మరణ సంఘంలోనే దేవుని బిడ్డలైన క్రైస్తవులు చాలా శ్రమలు పడ్డారు. ఆ శ్రమల చరిత్ర స్మరణ చరిత్ర. స్మరణంలోనే సంఘదూతకు ఇలాగు వ్రాయము అని యోహానికి తెలియపరిచారు. 2 ప్రత్యక్షత. మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరలా బ్రతికినవాడు అతని యేసు ప్రభు. మొదటివాడు చచ్చిపోయిన మనుషుల్లోనే బ్రతికిన వ్యక్తి. కడపటివాడు ఇతరులంతా మళ్ళీ లాస్ట్లో ఇంకో మనిషి వచ్చే విధానం లేదు. మృతుడై మరలా బ్రతికినవాడు ఇతను ఒక్కడే. యెషయా గ్రంథము 44:6, అలాగే 48:12 కూడా యెషయా ముందని రాశారు. గనుక దైవ కార్యంలో ప్రతిదానికి ఈయనే మొదటివాడు. దైవ కార్యానికి, దేవుని కార్యానికి ఇతను మొదటివాడు. ఈయన కడపటివాడు, లాస్ట్ కూడా ఇతనే. ఇతని అంటే ఇంకెవరు లేరు. యేసు ప్రభు. మానవులు చేయు ప్రతి మంచి పని ఈయనే ఆదియు అంతమైన ఉన్నాడు. మానవులు చేసే మంచి పనిలో ఇతను సపోర్ట్ లేకుండా, ఇతని సహాయం లేకుండా మరి ఎవరు ఏమీ చేయలేరు. విశ్వాసికి కలిగే శ్రమంలో విశ్వాసికి ఆదరణ. క్రైస్తవ బిడ్డలైనా మనకి విశ్వాసికి శ్రమలు వచ్చినప్పుడు ఆదరణకర్త అయిన యేసు ప్రభు. జయము కలిగించుటకు ఈయనే ఆది అంతము. మనకి మేలు కలగాలి, జయము కలగాలి, రక్షణ కలగాలి. ఇవన్నీ కూడా ఆది సంభూతుడై ఉన్నాడు యేసు ప్రభు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9. మృతుడే మరలా బ్రతికిన వాడు యేసు ప్రభు. చచ్చిపోయి బ్రతికాడు,
ఫస్ట్ ఫలం అదే. అతనికంట మరి ఎవరూ లేరు ఇప్పటి వరకు. ఒకవేళ యేసు ప్రభు బ్రతికించిన మళ్ళీ వాళ్ళు మరణించారు. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత మళ్ళా బ్రతికి పరలోక రాజ్యానికి వెళ్ళారు. ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు యెహో తండ్రి బిడ్డ, కుమారుడు, మనిషి కుమారుడు. ఇలాగా పూర్తిగా దేవుని కుమారుడు, పూర్తిగా మనిషి కుమారుడు కూడా. మనిషి కుమారుడు కనుక మృతుడయ్యాడు. మనిషి కుమారుడు కనుక ఈ భూలోకం మీదకి వచ్చిన తర్వాత వాడు పెట్టిన చిత్రహింసలకి శిలువ మీద మరణించాడు. దేవుని కుమారుడు కనుక మరలా బ్రతికాను. అతను మానవుడు కుమారుడు కనుక మరణించాడు. దేవుని కుమారుడు కనుక మళ్ళా అతను బ్రతికాడు. ప్రతి మనిషి పాపి కనుక మరణముందుట సహజం. ఈ లోకంలో వచ్చిన ప్రతి మనిషి కూడా పాపి. మరణం పొందటం మీరే. కానీ మరి అలాగే యేసు ప్రభు మరణం పొందాడు. మరణంలాగా ఉంటే అతను పాపి అని పిలవచ్చు. కానీ ఈ మరణాన్ని జయించి యేసు ప్రభు పైకి లేచాడు కనుక అతని దేవుని కుమారుడు. క్రీస్తు ప్రభు పాపం లేని వాడైనను సర్వజనుల పాప పరిహారం కొరకు మరణం ముందెను. పాప పరిహారం కొరకు ఇతను మరణము పొందారు. మరణము చంపుటకే మరణంలోనికి వెళ్ళి బ్రతికి వచ్చారు. అసలు మరణము క్రైస్తవులకి ఇక లేదు అని తెలియపరచడానికి అతను మరణంలోనికి వెళ్ళి ఆ మరణాన్ని చంపిన వ్యక్తి యేసు ప్రభు. ఈయనను పాతాళమైనను, సమాధి అయినను, ముద్ర అయినను, రాయైనను, రాణువారైనను ఆపలేక పోయేది. సమాధి ఆపలేదు. ముద్రలైనా అంటే రాయికి ముద్ర వేసేసారు. ఎవరు తీయటానికి వీల్లేదు. అలాంటి రాయి అడ్డు పెట్టినను రాణులు వారు అక్కడ కాపలా ఉన్నవారు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. ఆపలేకపోయింది. అంత కాపలా రోమన సైనికులు ఉన్నా కూడా ప్రభుని ఆపలేకపోయారు. ప్రభుని మరణము రమ్మని ప్రభును పిలిచినప్పుడు ప్రభు మరణములోనికి కూడా వెళ్ళి దాన్ని చంపివేశాడు. మరణము సిలువేసినప్పుడు ప్రభుని మరణంలోకి రమ్మని పిలిచింది. ఇతను మరణంలోకి కూడా వెళ్ళి ఆ మరణాన్ని చంపి జయించి ప్రభు పైకి లేచాడు. ఓ మరణమా, ఆదాము మొదలుకొని ఎందరినో నువ్వు మృంగినావు మరణాన్ని అంటున్నారు. ఆదాము కాలం నుంచి ఇప్పుడు వరకు, అలాగే రక్షణ కాలం వరకు, లాస్ట్ వరకు కూడా మరణాన్ని జయించాను. నీ ఆకలి తీరలేదు గనుక నన్ను కూడా మింగు అని ప్రభు అన్నారు. ఎంతోమందిని నువ్వు మింగుతూనే ఉన్నావు గనుక నన్ను కూడా తీసుకో, నన్ను కూడా మరణంలోనికి రాని అని మరణంలోనికి వెళ్ళారు. మరణం ఆయనకు మృంగివేసినది. అయినా కూడా అతను లోకంలో ఉన్నప్పుడు మరణం మింగివేసింది. ఉదాహరణ, సూర్యగ్రహణం ముందు భూమి సూర్యునికి అడ్డుగా వచ్చినందువల్ల కొంచెము సూర్యుని సృష్టి మింగివేస్తున్నట్టు కనబడుతున్నది. ఇది సూర్యగ్రహణం. అతనగా ఏమంటూ వచ్చింది సూర్యుడికి? సూర్యుడే తిరిగేది, ఈ భూమి తిరుగుతుంది, సూర్యుడు ఒక్క చోటే నిలబడతాడు. అయితే ఇప్పుడు ఏమంటూ వచ్చింది? కొంచెము సూర్యుని సృష్టి మింగివేయనట్లు కనబడుతున్నది. ఆ సూర్యుని మింగేసినట్టు సృష్టి కనబడుతున్నది. అందుకని చీకటి వచ్చింది. భూమి పూర్తిగా సూర్యునికి అడ్డు వచ్చినప్పటికీ సూర్యుడు మింగివేయబడినట్లు కనబడుతున్నాడు. భూమి అడ్డు వచ్చినా కూడా సూర్యుని మింగేసినట్టు ఆ గ్రహణ రోజున సూర్యుడు కనబడకుండా అక్కడ మింగేసినట్టుగా చీకటి మనకి కనబడుతుంది. మరలా సూర్యుని భూమిని కక్కివేయుచున్నది. మళ్ళీ అదే మింగిన సూర్యుని మరలా కక్కివేయుచున్నది. స్వర్ణ సంఘములో మరణకరమైన శ్రమలు ఉన్నవి, భయంకరమైన శ్రమలు ఉన్నాయి స్వర్ణ సంఘములు గనుక. ఓ స్వర్ణ సంఘమా, నేను మరణమే బ్రతికినాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసు ప్రభు చెబుతున్నారు. నేను మరణించాను, నేను మళ్ళా బ్రతికాను. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే నన్ను నమ్ముకున్న బిడ్డలకే మరణం లేదు అని స్వర్ణ సంఘంతో ప్రభు చెబుతున్నారు.
కనుక మరణకరమైన శ్రమలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు. మరణకరమైన శ్రమలు వచ్చినా కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యవు అని వారిని ధైర్యపరచుటకే వాడి ధైర్యం ఇచ్చాడు ప్రభు. ధైర్యపరచుటకు ప్రభు సజీవుడిగా ప్రత్యక్షమాయను. ఈ రోజున మనం కూడా అలాంటి శ్రమలు పడి, అలాంటి బాధలు పడి దేవుని యందు విశ్వాసంగా ఉండి మనము మరణించినా అది మరణం కాదు, సజీవంగా మనము పైగా లేవ. యేసు ప్రభు ఎలా లెగిశారో మనం కూడా అలాగే లెగుస్తాము. గొప్ప 3, నీకు శ్రమ, దరిద్రత, నీకు శ్రమ ఉంది, తర్వాత దరిద్రత ఉంది, దూషణ కలిగినను నువ్వు ధనవంతుడివే. ఈ లోకంలో నీకు శ్రమ ఉన్నా, దరిద్రం ఉన్నా, అందరికంటే పేదవాడు అయినా సరే నువ్వు ధనవంతుడివే. పరలోక రాజ్యం, ఎప్పటికైనా పరలోక రాజ్యం అనేది ఎలటం మానదు, తప్పదు. అందుకని ఈ లోకము నువ్వు బ్రతికితే, బ్రతికితే 70, 80, 90, 100 అంతకన్నా నువ్వు ఎక్కువ బ్రతకలేవు. అయితే పరలోకంలో తరతరాలుగా నువ్వు చక్కటి జీవితం అనుభవిస్తావు. ఈ సంఘకాలంలో క్రైస్తవులకు భయంకరమైన హింసలు కలిగినను, ఈ క్రైస్తవ సంఘములకు ఈ లోకంలో భయంకరమైన హింసలు కలిగినవి. వీరు ఎంత దైవభక్తి కలిగి ఉన్నారో లోకస్తులకు తెలియదు. హింసలు ఎవరికి వస్తాయి? దైవ భక్తులైన మరి బోధకులకి మంచి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ హేళన చేస్తారు. వారికి కలిగిన శ్రమలు దరిద్రాన్ని బట్టి అనేకులు వీరిని దూషించిరి. దరిద్రాన్ని బట్టి వీళ్ళకి శ్రమ వచ్చింది అని దూషించారు. శ్రమ రోమా 8:18. ఈ లోకపు శ్రమలు పరలోకపు మహిమ భాగ్యమును సంపాదించేలాగా ఉన్నాయి. ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమ పడితే పరలోకంలో మహిమ భాగ్యం సంపాదించేవని తెలియచున్నది. నువ్వు ఎంత శ్రమ పడ్డా దేవుని నువ్వు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, అన్ని విషయంలో నీవు దేవుని యందు కొనియాడిన తర్వాత పరలోకంలో నీకు మంచి బహుమతి ఉన్నది. శ్రమల మార్పు లేని మానవునికి మార్పు కలిగించేవి. శ్రమ మార్పు లేని మానవునికి మార్పు కలిగించేదే ఇది. శ్రమలోపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమలోపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల సునీతి సమసిపోవును గానా. శ్రమల యందే సంతోషించుము. శ్రమల మార్గము యమల మార్గము శ్రమ భక్తునికాశ్రయము. శ్రమల మార్గమే యమల మార్గము శ్రమ భక్తునికాశ్రయము. శ్రమలు సంపూర్ణం భవు దైవ మానవునిగా చేయు గదా. శాంతి కలుగు కాంతి వెలుగు. శ్రమలోపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. దరిద్రత, క్రీస్తునందు దరిద్రులైన వారికి పరమందు మహిమ భాగ్యము కాదు. ఈ లోకంలో నిన్ను ఎందరో హింసిస్తారు, తర్వాత హీనంగా మాట్లాడతారు. దేవుని యందు నువ్వు అలాగా మాటలు పడ్డా నువ్వు పరలోకంలో మంచి స్థానం. కనుకనే ప్రభువు నువ్వు ధనవంతుడివే అని పలుకుచున్నాడు. ఈ లోకంలో నువ్వు దరిద్రత ఉన్నా కూడా ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ధనవంతుడివి, నువ్వు ధనవంతురాలివి, భయపడకు. ఈ లోక రీతిగా ధనవంతులు కొనువారు దరిద్రులని, ఈ లోక రీతిగా ధనవంతులను అనుకున్నవారు దరిద్రులని ప్రకటన గ్రంథం 3:17 చెప్తుంది. నేను ధనవంతుడిని, నేను మినిస్టర్ని, నేను హై లెవెల్లో ఉన్నవాడిని, నాకు ఏ లోటు లేదు అని ఈ లోకంలో దేవుని యందు నువ్వు లేకపోతే ఎంత ఉన్నా కూడా నువ్వు దరిద్రుడివే, పనికిరాని వాడివే. లోకమున దేవుని
పిలుపును బట్టి పరలోక ధనమును భూలోక ధనమును కలిగిన వారు కలరు. అతను పిలిచిన పిలుపుని బట్టి మనము అతని నడవడికలోని మనం నడవగలిగితే పరలోకంలో ధనవంతుడివే నువ్వు, భూలోకం మీద కూడా ధనవంతుడివే. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా దేవుడు చెప్పినట్టు మనం నడిస్తే మహిమ భాగ్యము దీన్ని బట్టి తెలియచున్నది. మంచి భాగ్యం, మహిమ భాగ్యం బట్టి ఈ స్మరణ సంఘాన్ని బట్టి మనకు తెలియచున్నది. దూషణ, క్రీస్తుని బట్టి దూషణ పొందు వారికి పరలోకంలో ఫలము అధికమగును. క్రీస్తుని బట్టి దూషణ, తిట్టేవాడు, రకరకాలుగా మాట్లాడేవాడు పొందు వరకే పరలోకంలో ఫలము అధికమగును. మత్తయి సువార్త 5:11. దూషించు వారిని దీవించుటయే. ఎవరైతే మన దూషిస్తారో వాళ్ళు మనం దీవించమని ప్రభుని అడగాలి. వీరికి కలిగిన భాగ్యం, ఈ దూషణ ఈ లోకంలో పడ్డ వాళ్ళ భాగ్యం లోక సువార్త 6:28 ఉంది. ఇట్టి శ్రమ, దరిద్రత, దూషణ, విశ్వాసం కలిగి ఉండుట, పరలోక ధనమును అభివృద్ధి చేసుకునుట, ఇలాంటి దూషణ కలిగిన ప్రతి బిడ్డ కూడా విశ్వాసి. పరలోకంలో ధనం అభివృద్ధి చేసుకున్నట్టే నువ్వు కోపం ఏదో అన్నారని నీ ఇష్టప్రకారంగా నువ్వు కోపడతాం, రివర్స్గా మాట చెప్పడం కాదు. పడాలి, అనుభవించాలి, అప్పుడు నువ్వు ధనవంతుడివై. తప్పు లేదు, స్మరణ తప్పు లేని సంఘం. శ్రమలు ఉన్నాయి కానీ స్మరణలో తప్పులు కనిపించడం లేదు. మందలింపు, నీవు పొందు శ్రమలకు భయపడకుము. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నాయో, ఎన్ని బాధలున్నాయో దానికి నువ్వు భయపడకు. ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండుము. ప్రాణం మీద వచ్చినా కూడా నమ్మకంగా ఉండు. ఎందుకంటే మనకున్న దేవుడు సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు. శ్రమలు వచ్చిందని భయపడకు. స్మరణ సంఘము శ్రమలకు భయపడక క్రొత్త నీటి ప్రవాహమునకు జీవించుతున్న చేప ఎదురెక్కినట్టు. ఇది సంఘానికి, స్మరణ సంఘము శ్రమలకు, శ్రమ వస్తే మనం పరారైపోతాం. కానీ స్మరణ సంఘము అలా లేదు. దేవుని యందు పూర్తి విశ్వాసం. చేప ఎదురెక్కినట్టు శ్రమలకి ఎదురెక్కారు వీడు, భయపడలేదు. క్రొత్త నీరు ప్రవహించినప్పుడు జీవించున్న చేప ఎదురెక్కినట్టు వీరు శ్రమలకు ఎదిరిగిరి. శ్రమలు వచ్చిన, ఓ శ్రమ, నువ్వు నా ప్రభు కంటే ఎక్కువ శ్రమ పెట్టలేవు కదా. నా ప్రభు ఎన్నో శ్రమలు పడ్డాడు, పడిన తర్వాత ఇగో తండ్రి అతను మళ్ళా బ్రతికించాడు, మేము కూడా అలాంటి వాళ్ళమే, మాకు భయం లేదు అని చెప్పేసి నిలబడగలిగిన సంఘము స్మరణ సంఘం. భయపడకమని ప్రభు చెప్పిన మాటలే. శ్రమ 10 దినములు అనగా 10 మంది రోమా చక్రవర్తులు, 10 దినములు అనగా రోమా చక్రవర్తులు పెట్టిన హింసాకాలం. ఈ రోమాలో ఉన్న చక్రవర్తులు ఈ స్మరణ సంఘాన్ని శ్రమ పెట్టారు. వాళ్ళు ఎవరు పెట్టారు? ఆ 10 మంది చక్రవర్తులు ఎవరనగా ఎవరెవరు ఈ సంఘాన్ని రోమాను వాళ్ళు శ్రమలు పెట్టారంటే, 1 డొమిషియన్, 2 టేజను, 3 హెన్రియన్, 4 అంటియకస్ టయాస్, 6 మార్కిస్ అరేలియాస్, 6 సై విరాస్, 7 మక్సిమీన్, 8 డెసియాస్, 9 ఒలిరియాస్, 10 డయోక్లెసియన్. వీళ్ళు ఈ స్మరణ సంఘాన్ని, ఈ రోమన్ వాళ్ళు ఎన్నో శ్రమలు బాధలు పెట్టారు. అయినా వీళ్ళు నిలబడగలిగారు దేవుని యందు. స్మరణ సంఘ శ్రమ కాలంలో మిక్కుటముగా పెట్టబడిన కాలం ఎన్ని సంవత్సరాలు? ఈ స్మరణ సంఘానికి ఈ 10 మంది కలిసి పెట్టారంటే 10 సంవత్సరాలు అనగా కొద్ది కాలమని అర్థం అవుతున్నది. 10 సంవత్సరాలు చాలా శ్రమలు వీళ్ళు పెట్టారు. స్మరణ సంఘ కాలంలో జరిగిన అనేక రకమైన ప్రాణప్రకారమైన హింసలు నమ్మకంగా ఉన్నారు. స్మరణ సంఘ కాలంలో జరిగిన అనేక రకమైన ప్రాణపాయకారమైన హింసలలో నమ్మకంగా ఉండేది. ఈ రోజున చిన్న బాధ వచ్చినా, చిన్న ఆర్థిక పరిస్థితి వచ్చినా, లేకపోతే ఏది చిన్నది వచ్చినా, బాబోయ్ నేను ఉండలేకపోతున్నాము, దేవుని నమ్ముకున్న వాడికి జనాశ్రమ
అని రకరకాలుగా అంటున్నారు. స్వర్ణ సంఘము అలాగా అనలేదు. నమ్మకంగా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము మాత్రం దేవుని ఎడ నాడము అని చెప్పారు. అలాగే బోధకులైనా మరి ప్రజలైనా శ్రమ వస్తుందంటే ఆ శ్రమ మన మంచి కోసమే అని మనం ఆలోచించాలి. దేవుల్లో ఉన్నప్పుడు వచ్చిన శ్రమ మనల్ని ఉద్ధరించడానికిను, మన పరలోకంలో మంచి వార్త మంచి ప్రదేశానికి ఉండటానికిను, తర్వాత ఆ అన్ని శ్రమలే కాదు కానీ నువ్వు దేవుని నమ్ముకుంటే భూలోకం మీదను తర్వాత పరలోకమును కూడా మేలే నువ్వు పొందుతావు. ఉదాహరణ, చిరచేతనం ఎర్రగా కాలిన కుర్చీపై కూర్చుండబెట్టుట. ఈ 10 మంది ఈ 10 సంవత్సరాలు ఈ ఉన్న సంఘ వీళ్ళకి శ్రమలు. ఎలాంటి శ్రమలు? నువ్వు దేవుణ్ణి మానేస్తావా లేదా, క్రైస్తవ మతాన్ని మానేస్తావా లేదా అని వీళ్ళు ఏం చేశారు? చిరచేతనం ఎర్రగా కాలిన కుర్చీపై కూర్చుండబెట్టుట. ఇనప కుర్చీ ఉంటే దాన్ని ఎర్రగా కాల్చి నువ్వు దాని మీద కూర్చోబెడతాను, నువ్వు దేవుణ్ణి మానతావా మానవా అన్నప్పుడు నా ప్రాణం పోయినా నేను అయితే కూర్చోబెడతావు, కూర్చోబెట్టుకో, ప్రాణం పోతుంది పోయినా పర్వాలేదు అని ధైర్యంగా ఉన్న సంఘం మొన్న సంఘము. క్రూర మృగములకు ఆహారంగా వేయుట. వీళ్ళకి ఆ క్రూర మృగాలు వస్తే వీళ్ళకి ఆహారంగా ఇసిరేశారు. ఇసిరేటప్పుడు చెప్పారు, నువ్వు మానేస్తావా క్రైస్తవ మతాన్ని, నువ్వు యేసుప్రభుని మానేస్తావా అన్నప్పుడు నేను మారను అని నిలబడగలిగారు. సజీవ దాహనం బ్రతికుండగాని లోన పెట్టి పూడ్చిపెట్టుట. అయినా భయపడలేదు. ఒక కాలును ఒక చెట్టు కొమ్మకు, రెండవ కాలును మరొక చెట్టు కొమ్మకు కట్టి వదిలివేయుట. ఏంటి చెట్టు? ఏంటి? పచ్చి గడకర్ర లాంటి. ఉదాహరణకి పచ్చి గడకర్ర లాంటిది. ఇక్కడో గడకర్ర, ఇక్కడో గడకర్ర, ఇక్కడో గడకర్ర, ఇక్కడో గడకర్ర. ఇది చేతికి, ఇది చేతికి, ఇది కాలుకి, ఇది కాలుకి కట్టేసి అదంతా తీసుకొచ్చి ఓ చోట పెట్టి నువ్వు మాంతావా లేదా, ఇది నేను కొట్టేస్తే ఆ కర్రలన్నీ వంగి ఉన్నాయి కదా, చేతులు కట్టేశారు కదా, అవి ఇడిపోతాయి, చెట్లు ఇడిపోతావు, జాగ్రత్త, మాతావా లేదంటే నేను దేనికైనా సిద్ధమే, అయినా కూడా నేను దేవుని మరణం అని అన్నప్పుడు అది కొట్టేసినప్పుడు రెండుగా చీలను మధ్యకు రెండుగా చీల్చబడుట, స్తంభమునకు కట్టి వేసి తారుపోయుట. ఈ రెండు చీలిపోయి ఇక్కడ నిలువులుగా చీలిపోయింది, అయినా కూడా దేవుడి నా దేవుడే అని శ్రమ సంఘం, స్మరణ సంఘం. దేవుని బిడ్డలారా, చిన్న శ్రమ వస్తుంటే మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నాం. అప్పుడు శ్రమలు ఇప్పుడు లేవు. తర్వాత కట్టివేసి తారుపోసి, తాడుతో కట్టేసి తారుపోసారు మీద, మానవా మానవాని అయినా మానమన్నారు. దుప్పండించుట, మరిగే తారులో కొంచెం కొంచెం ముంచి చంపివేయుట. ఆ తరిగే బాగా వేడి చేసి మరిగించిన తారులో ఈ మనిషిని ముంచి ఇదిగన మాంతావా మాంతావా అని కొంచెం 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 ఉంచుకో అన్నాడే కానీ దేవుణ్ణి మాత్రం దూషించలేదు. ఈ రోజున కొద్దిగా శ్రమ వస్తే దూషిస్తున్నారు. ప్రార్థన లేదు, సన్నిధి లేదు, మందిరానికి అనుకున్న సమయం రాకపోవటం, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న సమస్య, అప్పుడు జరుగుతున్న సమస్య. ఇలాంటి శ్రమలు వచ్చినా కూడా నిలబడగలిగారు. మొదలకు అనేక రకమైన చిత్రహింసలు పెట్టిన వారు నమ్మకంగానే ఉండేవి. ఇదే కాకుండా ఇలాంటి చిత్రహింసలు ఎన్నో పెట్టినా కూడా నమ్మకంగా ఉన్నారు. శిక్ష 6 శిక్ష. స్మరణ సంఘంలో తప్పు లేనందువల్ల శిక్ష లేదు. అందులో తప్పు లేదు కనుక ఆ స్మరణ సంఘ సభ్యుడికి తప్పు లేదు. కోరిక 7 కోరిక. ఎఫెసు సంఘమునకు వ్రాయబడిన వివరణ. ఎఫెసు సంఘానికి ఇలాగనే రాస్తున్నారు. ఈ సంఘమునకు చందును, ఎఫెసు సంఘానికి చందును. ఎఫెసు సంఘంలో శ్రమ లేకపోయినను ఆత్మ చెప్పినది. ఎఫెసు సంఘంలో స్ఫురణ కొన్న శ్రమలు లేదు, అయినప్పటికీ ఆత్మ చెప్పుచున్నది. చెవి గలవాడు వినుచున్నాడు. చెవి కలిగిన వాడు. చెవి ఎవరికి లేదు? మనందరికీ లేదా? ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుచ్చి చెప్తుంది, చెవి గలవాడు వినును అని. మేము చెప్పే వాక్యం కఠినమైన వాక్యం, ఇది ప్రకటన గ్రంథం. అయితే చెవి గలవాడంటే నీలో పరిశుద్ధాత్మ
ఉన్నప్పుడు వినగలిగితే ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. నీవు పరిశుద్ధాత్మ లేదనుకోండి, వాక్యం నీకు అర్థం అవ్వదు, ఏదో లాకుంటుంది. ఈ ప్రకటన గ్రంథంలో నీవు విన్న తర్వాత నీ ఇంటిలోని, నీ ఒంటిలోని, నీ సమస్యల్లోని సాతాను ఏదైతే అడ్డుపడుతుందో ఆ సాతాను పరదైపోతాడు. దేవుని బిడ్డలారా వినండి, జాగ్రత్తగా వినండి. స్వర్ణాలు కఠోరమైన శ్రమలున్నవి, కఠోరమైన శ్రమలున్నవి. ఇప్పుడు నువ్వు ఆత్మ చెప్పుచున్నవి. రెండవ మరణమే హాని చేయనప్పుడు ఈ శ్రమను ఏమి చేయగలుగును? రెండవ మరణం. ఫస్ట్ మరణం శరీరానికి సంబంధించి, రెండవ మరణం ఆత్మకు సంబంధించి. ఈ ఆత్మక మరణం సాతాను కాదు కదా, ఎవరు ఏమి చేయాలి? రెండవ మరణం దేవుని చేతిలో ఉంది. శరీర మరణం కూడా దేవుని చేతిలో ఉంది, కానీ అయితే అది ఈ లోకంలో పాపానికి సంబంధించిన మరణం. ఇది గొప్ప ఆదరణ కదా. దేవుని చేతిలో ఉన్నాయి ఇవి 8 బహుమానం. జీవ కిరీటం ఇచ్చేదను. ఈ శ్రమలు నువ్వు పడితే జీవ కిరీటం ఇస్తానన్నాడు. 10 సంవత్సరాలు కఠోరమైన శ్రమలు పడ్డారు, జీవ కిరీటం. ఈ లోకంలో మనము కూడా ఇలాంటి శ్రమలు పడ్డ తర్వాత మనకు జీవ కిరీటం ఇస్తారు. అయినా కూడా ఇప్పుడు ఈ సమస్యలోని మనకి ఇలాంటి శ్రమలు లేవు. ఇప్పుడు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? రాకడ కాలంలో వస్తాయి. వచ్చిన తర్వాత ఇవి మనం వింటున్నాము కనుక మనము మాత్రం దేవుని నిందించకుండా, ప్రభుత్వం చెప్పింది మనం విన్నా కూడా నువ్వేం చేసుకున్నా పర్వాలేదు అని దేవుని మాటని మొండ సంఘంలాగా మనం నిలబడగలగాలి. ఏ కిరీటము జేబులకు గుర్తు ఈ లోకంలో. ఈ కిరీటం ఎవరికి ఉంటుంది? రాజులకు ఉంటుంది. రాజులు కిరీటం తొడుగుతారు. అలాగే మనకు కూడా దేవుడు రాజుల గంట గొప్ప కిరీటాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. యుద్ధము చేసి శత్రు రాజును జయించిన రాజులు కిరీటం ధరిద్దురు. శత్రులందరినీ కూడా సఫా చేసేసిన తర్వాత అప్పుడు రాజుకి మంచి కిరీటము అవలంబిస్తుంది, పెడతారు. అలాగే మోక్ష రాజ్యంలో కిరీటదారులై ఉండడానికి పాతాళలోకాధికారి అయిన సాతాను లోకంలో జయించవలెను. యుద్ధాన్ని రాజు ఎలా అయితే జయిస్తున్నాడు, ఈ లోకంలో ఈ లోకాధికారి ఎవరనగా పాతాళలోకాధికారి అయిన సాతాను ఈ లోకంలో జయించాలి. ప్రార్థన ద్వారాగా, సన్నిధి ద్వారాగా, స్తుతుల ద్వారాగా, యేసుప్రభు రక్తం ద్వారాగా మనం జయిస్తే రాజు దేశాన్ని పెట్టినప్పుడు ఆ రాజుకి కిరీటం ఎలాగైతే ఇస్తారో మనకు కూడా దేవుడు కిరీటం ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసికి ఈ లోకం యుద్ధ భూమి. నువ్వు నమ్మకమైతే, విశ్వాసమైతే ఈ లోకం అంతా యుద్ధ భూమి. క్షణ క్షణం యుద్ధమే, క్షణ క్షణము శ్రమలే, క్షణ క్షణము బాధలే. ఈ శ్రమల బాధలు ఎందుకు వస్తాయి? నువ్వు పూర్తిగా విశ్వాసి కాకపోతే, అటో గడుగు ఇటో గడిగితేనే శ్రమలు, లేకపోతే అన్నీ కూడా జయించగలవు నువ్వు. అందుకని లోకంలో ఇది ఒక యుద్ధ భూమి. యేసు ప్రభు యుద్ధ భూమి నుంచి జయించగలిగినారు. పరలోకవాసి అయిన క్రీస్తు ప్రభు మానవ లోకమని ఈ యుద్ధ భూమికి వచ్చి, క్రీస్తు ప్రభు ఈ యుద్ధ భూమిని, ఈ శ్రమల భూమికి, ఈ లోకానికి వచ్చి సాతాను పాపమును నరకమును జయించి, సాతాన్ని జయించారు, నరకాన్ని జయించారు, పాపాన్ని కూడా జయించారు. యేసు ప్రభు విజయవంతుడై ఆయన నామమందు జయించిన వారు విజయంగా తీసుకొచ్చి నామందు ఎన్ని కూడా జయించారు. వారికందరికీ అన్ని రకముల కిరీటాలు సంపాదించను. స్వర్ణ సంఘంలో ఎన్ని కిరీటాలు, అందరి కిరీటాలు పెట్టుకున్నారు, సంపాదించుకోగలిగారు. ఈ లోకంలో ఉన్న శ్రమలు జయించు వారికి బైబిల్ ఉన్నదల్లా కిరీటములు పొందుదురు. ప్రపంచంలో ఎవరు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా ఆ కిరీటానికిను ఈ కిరీటానికి సంబంధం లేదు. దేవుడిచ్చిన కిరీటం వేరు, ఈ లోక సంబంధించిన కిరీటం వేరు. కోట్లు పెట్టి ఈ రోజున తయారు చేస్తున్నారు కిరీటాలు, అయితే వాటికి వీటికి సంబంధం లేదు. ఆ కిరీటము దానికి లెక్క కట్టలేని, కొలతలేనంత సంబంధించిన కిరీటం దేవుడు ఇచ్చేది. ఒకటి అక్షయ కిరీటం తలగా పెట్టింది, 1 Corinthians 9:26. 2 మహిమ కిరీటము, మనకి ఇవ్వాల్సిన కిరీటాలు 1 Peter 5:4 ఉంది. నీతికి కిరీటము 3 నీతి కిరీటము.
తిమోతి 4:8 ఉంది. ఆనంద అతిశయ కిరీటము, ఆనందశయ కిరీటము. 1 2:19 ఉంది. 5 జీవ కిరీటము, ప్రకటన గ్రంథం 2:10 ఉంది. స్వర్ణ అంతస్తులోని వారికి కలిగే కిరీటము జీవ కిరీటము, అన్నిటికంటే హెచ్చైనది జీవ కిరీటము. ఈ జీవ కిరీటము ఎక్కడుంది? స్వర్ణ సంఘానికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అన్ని శ్రమలు, అన్ని బాధలు పడ్డ విడల కనుక. 10 స్వర్ణ మతకాల స్థితి 170 నుంచి 312 సంవత్సరములు, అంటే 173 నుంచి 312 సంవత్సరములు ఈ స్వర్ణ సంఘం భూలోకం మీద ఉన్నది. సజీవుడిగా కనబడిన క్రీస్తు ఎన్ని శ్రమలు అనగా మరణకరమైన శ్రమలు ఎన్ని ఉన్నాను. సజీవుడైన క్రీస్తు ఎన్ని శ్రమలు అనగా మరణకరమైన శ్రమలు ఎన్ని ఉన్నాను సహాయం కలిగి ఉన్నందున సజీవ రూపంగా కనపరచబడినది. మరణకరమైన శ్రమలు అతను ఎన్ని వచ్చినాయి. సుడివేనా దాని ముందు పట్టుకొని కొట్టారు, వంశీకరణలతోని ఇనప సొమ్మలు పెట్టి కొట్టారు, అతన్ని చిత్రహింసలు పెట్టారు, ఇవంతా రక్తం కారేలా కొట్టారు. ఎన్ని శ్రమలు, అన్ని శ్రమలైన సజీవ రూపంగా కనబరచబడి కలిగినది స్వర్ణ సంఘ స్థితి. ప్రకటన 2:8. స్వర్ణ చరిత్ర మరణ చరిత్ర వంటిది. స్వర్ణ సంఘం మరణ చరిత్ర వంటిది. ఇది భక్తుల స్మరణము చేసే చరిత్ర. ఈ భక్తులు దేవుని స్మరించటం, ఇది స్మరణ లాంటి చరిత్ర. ఇందులో నడుచు వరకే పరలోక మహిమ దొరుకును. అందులో నడిచిన వాళ్ళందరికీ కూడా పరలోక మహిమ దొరికింది. స్మరణ యొక్క స్మరణ దేవునికి ఉన్నది. ఈ స్మరణ యొక్క స్మరణ దేవునికి ఉన్నది. దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకనగా భూలోకంలో నా సంఘం ఉన్నది. ప్రభు చెప్తున్నారు, భూలోకం మీద అద్భుత సంఘం ఒకటి ఉన్నది. ఆ సంఘము స్మరణ సంఘము. నేను ఎన్ని శ్రమలు పడ్డాను, అన్ని శ్రమలు కూడా వీళ్ళు పడుతున్నారు. మహిమ కిరీటం వీళ్ళకి ఇస్తాను అని ఇచ్చారు. నేను ఈ సంఘములకు శ్రమలు రాణించుతున్నాను. ప్రభువే పంపించాడు. అసలు నిలబడతారా? వీళ్ళు నిలబడారా? ఈ రోజున మనకు కూడా శ్రమలు పంపుతున్నారు. ఎందుకని? నువ్వు నిజమైన దేవుని కుమారుడువా, సాతాను కుమారుడువా? పరిశీలిస్తున్నాడు దేవుడు. పరిశీలించేటప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నిలబడగలగాలి. కొంతవరకు నిలబడి ఆ తర్వాత ఉండలేదని దేవుని నిందించడం, రకరకాలుగా చేయడం, ఎంత వాతావరణం, ఎంత పరిస్థితి. ఆ శ్రమంలో నా సంఘమునకు బలమిచ్చి అలాంటి శ్రమలు పెట్టి ఆ సంఘానికి బలమిస్తున్నాడు. ఏంటి బలము? నిలబడగలిగిన బలము, ధైర్యాన్ని అనే బలము ఇచ్చి నిలబెట్టి జయమిచ్చిన తర్వాత శ్రమలు లేకుండా చేసి జయము ఇస్తున్నాడు. ఆ తర్వాత శ్రమలు లేకుండా పరలోకమునకు తీసుకుని వెళ్ళి కిరీటము ధరింపజేయుదును. ఈ లోకంలో నువ్వు శ్రమలు పడి మరణించావు కనుక పరలోక రాజ్యములో జీవ కిరీటాన్ని నేను ఇస్తా నీకు అని ఇచ్చారు అని స్మరణ గురించి దేవుడు స్మరణ చేస్తున్నాడు. ఈ స్మరణ కోసం దేవుడు అద్భుత సాక్షిగా నిలబెట్టుచున్నారు. స్మరణ చరిత్ర వల్లనే భక్తులకు పరలోకమందు హారణము దొరుకును. స్మరణ సంఘము చరిత్ర వల్లే భక్తులకు పరలోకమందు హారణము దొరుకును. అనగా మనకి లోకంలో స్మరణ పడ్డ శ్రమ, బాధ అలాంటివి వచ్చినా మనం పడి తట్టుకోగలగాలి. తట్టుకుంటే నువ్వు ధన్యురాలి, నువ్వు ధన్యుడివి. ఈ లోకంలో ధన్యుడివే, పరలోకంలో కూడా ధన్యుడివే. శ్రమ లేకపోతే మహిమ లేదు. శ్రమ ఉండాలి మనకి. శ్రమ లేకపోతే పరలోకంలో మహిమ అనేది తక్కువగానే ఉంటుంది. సువార్తికులకు గిట్టి శ్రమలు ఎక్కువ. సువార్తులకు అంటే బోధించేవాడికి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. అన్ని శ్రమలు, అన్ని బాధలు వచ్చినప్పుడు నీవు తట్టుకోగలగాలి. తట్టుకోగలిగితే నీకు ధన్యుడివి. శ్రమ మార్గమే యమన మార్గము. శ్రమ భక్తునికి ఆశ్రయము. శ్రమలు మా భక్తునికి ఆశ్రయము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు.
కానకపడిన వారిని దైవమానవునిగా చేయంగా శ్రమలోపకారం శ్రమలేహారం